మమ్మీ చనిపోయే వరకు ఆ శివ అనే వ్యక్తి వాళ్ళు ఇంటికి వచ్చి మమ్మీ చనిపోయే వరకు చూసిర్రు. మమ్మీ చనిపోట్లని చెప్పేసి మళ్ళీ మమ్మీ కళాశాలలో పనిచేస్తుంది, కల్చరల్ డిపార్ట్మెంట్ మమ్మీది. ఆ చున్నీతో మమ్మీ నెక్కి కట్టి మమ్మీ చనిపోయినాక వాళ్ళు వెళ్ళిపోయినాక అక్క నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమంటావు, ఎవరి దగ్గర ఉంటావు నువ్వు, ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళామని అడుగుతుంది. అక్క ఉండి అక్క కూడా చంపేసింది. అక్క శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలిసి మా అమ్మని చంపేసారు. మాకు న్యాయం జరగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పిఎస్ఎస్ వెన్నెలక్క గారు మాకందరూ న్యాయం జరగాలి. మాకన్నా న్యాయం జరగాలి. అందరూ అందరు నాకు అన్యాయం చేసిర్రు. పోలీసు వాళ్ళ కస్టడీ నుంచి వాళ్ళు వదిలిపెట్టేసారు. మొన్న నైట్ పెట్టేస్తే బయటకు వచ్చి మమ్మల్ని బెదిరించి కొట్టి ఇది న్యాయం కాదు. పోలీసు వాళ్ళకు ఇది న్యాయం కాదు. అక్కడ ఏదో జరిగితేనే వాళ్ళు ఏదో తీసుకొని ఆయన వదిలేసారు, లేకపోతే ఆయన వదలొద్దు, రిమైండ్ నుంచి అసలు వదలొద్దు. ఎందుకు వదిలేరా అని ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసారు ముగ్గురు కలిసి. ఇప్పుడు నాకు అమ్మని తెచ్చేయాలి, మాకు న్యాయం జరగాలి. మా కుటుంబానికి అందరికీ న్యాయం జరగాలి. నాకు ఇది ఒక్కటే రిక్వెస్ట్.